చెబుతుంది. అభి, నేను దగ్గరలోనే ఉన్నా, 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పాడు. ఇషిక ఫోన్ కట్ చేసి, మేడం, అభి వస్తున్నాడు, 5 నిమిషాలు పడుతుంది అంటుంది. అది విన్న తరువాత అశోక్ కోపంగా చూస్తాడు. కొంచెం సేపటికి అభి వస్తాడు. బన్ను, అభి బావా అంటూ పరుగున అభి దగ్గరికి వెళ్తాడు. ఇషిక కూడా అందరికీ బాయ్ చెప్పి ముందుకు కదులుతుంది. అభి బన్నుని ఎత్తుకుని ఐ మై హీరో అంటూ ముద్దు చేస్తాడు. అభి, ఇషిక బన్నుతో అంత క్లోజ్గా ఉండడం అశోక్కి అస్సలు నచ్చలేదు. ఇషిక అభితో అంత క్లోజ్గా కారులో వెళ్తున్నప్పుడు యమున గారు, మాధవ్ గారు కూడా కొంచెం ఫీలింగ్తో చూస్తారు. కారు వెళ్ళిన తర్వాత యమున గారు, మహాలక్ష్మిలా ఉంది అమ్మాయి అంటారు. మాధవ్ గారు కూడా నవ్వుతూ, అవును, ఏ ఇంటికి వెళ్తుందో వాళ్ళు చాలా లక్కీ అని అంటారు. అది విన్న అశోక్ యాటిట్యూడ్ స్మైల్ ఇస్తాడు. ఇషిక, అభి బన్నుతో కలిసి కారులో వెళ్తున్నారు. అప్పుడు అభి, ఇషి, అశోక్ నీతో బాగానే ఉన్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా? దానికి ఇషిక, లేదు అభి, బాగానే ఉన్నాడు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు అంతే అంటుంది. అభి ఊపిరి తీసుకుంటూ, సరే, నువ్వు హ్యాపీగా ఉన్నావంటే చాలు, ఏదైనా జరిగితే నాకు వెంటనే చెప్పు. ఇషిక తల ఊపుతుంది. బన్ను, అభి బావా, నన్ను పార్క్కి తీసుకెళ్తావా? అభి నవ్వుతూ, సరేరా. పార్క్కి వెళ్ళిన తరువాత బన్ను ఎగురుతూ ఆడుకుంటూ, ఇషు డార్లింగ్ చూడు, నేను స్వింగింగ్కి ఎక్కాను అంటూ అల్లరి చేస్తుంటాడు. ఇషిక, జాగ్రత్తగా ఆడు బన్ను, పడిపోకు అని చెప్పి దగ్గరలో ఉన్న బెంచ్ మీద ఇషిక కూర్చుంటుంది. అభి కూడా పక్కన కూర్చుంటాడు. ఇద్దరు కాసేపు సైలెంట్గా పిల్లల ఆటలు చూస్తుంటారు. తర్వాత అభి, ఇషిక నీ ముఖం చూస్తే చాలు, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, ఆఫీస్ టెన్షన్ అంతా పోతుంది అని అంటాడు. ఇషిక చిరునవ్వుతో, అవునభి, ఈ ప్రశాంతమైన వాతావరణం చూసి నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యాను అని అంటుంది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అభి ఇషిక కళ్ళల్లోకి చూస్తూ ఆమె చెయ్యిని తన చేతిలోకి తీసుకుంటాడు. చుట్టూ పార్కులో గాలి మెల్లగా వీచుతూ చెట్ల ఆకులు కదులుతుంటాయి. అభి, ఇషిక మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఆఫీస్ నుండి వెళ్ళిపోయిన రోజు నుండి నాకు పిచ్చి పడుతుంది. నిజంగా చెప్పాలంటే నువ్వు లేకుండా నేను బతకలేను. అతని కళ్ళల్లో నిజమైన ప్రేమతో పాటు తపన కూడా కనిపిస్తుంది. ఇషిక ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసి నిశ్శబ్దంగా అయిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అతని వైపు చూస్తుంది. అభి ఆలోచనల్లో ఉన్న ఇషికని చూసి మెల్లగా చిరునవ్వు చిందిస్తాడు. తర్వాత నెమ్మదిగా, ఇషిక, నాకు తెలుసు నేనంటే ఇష్టం అని, కానీ నిన్ను ఒత్తిడి చేయాలనుకోవడం లేదు. నువ్వు బాగా ఆలోచించు, సరైన నిర్ణయం తీసుకో. నువ్వు ఆలోచించుకునే లోపు నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను, వాళ్ళు ఏం చెప్తారో. ఇషిక ముఖం మీద ఒక్కసారిగా ఆలోచనలు కమ్ముకుంటాయి. ఆమె చేతిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటూ చూస్తుంది. తన మనసులోకి అశోక్ మాటలు ఒక్కటిగా వినిపిస్తాయి. నువ్వు వేరొకరితో ఉండడం నాకు నచ్చదు, నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు, నీ మీద నా కంట్రోల్ మాత్రమే ఉండాలి. ఆ మాటలు గుర్తొచ్చి ఇషిక ఆలోచనలో ఉంటుంది. అభి ఏదో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఇషిక మాత్రం దూరంగా ఆలోచనల్లో మునిగిపోతుంది.
ఆమె మనసులో ఒక మాట మోగుతుంది. ఎందుకు ఇప్పటి వరకు ఆయన మాటలు ఇలా నా లోపల వినిపిస్తున్నాయి? అభి ఇషికాని బన్నుని ఇద్దరిని ఇంటి వద్ద దింపి వెళ్ళిపోతాడు. రాత్రి అంతా ఇషికాకు నిద్ర రావడం లేదు. ఆమె మంచం మీద పడుకున్న కళ్ళు మాత్రం పైకి సీలింగ్ వైపు చూస్తూనే ఉంటాయి. తన మనసులో రెండు ముఖాలు. ఒకవైపు అశోక్, అతని కఠినమైన చూపు, గట్టిగా మాట్లాడే తీరు. కానీ అలా చూసినప్పుడు కలిగిన ఆ తెలియని తాకిడి. మరోవైపు అభి, నెమ్మదిగా మాట్లాడే మనిషి, మనసు నిండా ప్రేమ, ప్రేమతో చూసే చూపు. ఇషిక నిట్టూర్చుకుంటుంది. అశోక్ సార్ చూపులో ప్రేమ కాదు, ఏదో సొంతం చేసుకోవాలన్న ఆశ, నన్ను కావాలని బాధ పెట్టడం. అభి నన్ను గౌరవిస్తాడు. అలా అనుకుంటూనే మనసులో మరో ప్రశ్న. అయితే ఎందుకు అశోక్ గురించి ఆలోచనలే? ఆయన టచ్ నన్ను వదిలిపెట్టడం లేదు. ఆ రాత్రంతా ఆమె ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇషిక ఉదయం లేచి కూర్చుంటుంది. కళ్ళ కింద కొంచెం నలుపు. రాత్రంతా నిద్ర లేకపోవడం స్పష్టంగా తెలుస్తుంది. తన మనసు తేలికపరుచుకోవాలని అనుకుని బయటకు వెళ్ళి కొద్దిసేపు నడుస్తుంది. అప్పుడే ఆశ్రమం తల్లి దగ్గరకు వచ్చి ఇషికాతో కబుర్లు చెప్పుకొని తర్వాత ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. తను బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ టైం. ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. చాలామంది కాఫీ తాగడానికి బయట లంచ్ కోసం వెళ్ళిపోయారు. ఇషిక మాత్రం తన టేబుల్ దగ్గరే ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ ప్రాజెక్ట్ రిపోర్ట్పై పనిచేస్తూ కళ్ళకు భారంగా అనిపిస్తుంది. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల తల బరువుగా మారింది. కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే చాలని అనుకుంటూ కుర్చీ మీదే కొద్దిగా ఫైల్స్ పక్కన పడుకున్నట్టు పెట్టి కళ్ళు మూసుకుంది. కొద్ది నిమిషాల్లోనే ఆమె నిద్రపోతుంది. ఆ సమయంలో అశోక్ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్లో రౌండ్ వేస్తాడు. అందరూ బయట ఉన్నారని గమనించిన తన కళ్ళ ముందే ఇషిక కుర్చీ ముందు నిద్రపోతూ కనిపిస్తుంది. ఆమె జుట్టు కొంచెం చెమటతో చెంప మీదకు జారిపడి ఉంది. చేతిలో పెన్ ఇంకా పట్టుకున్నట్టే ఉంది. అశోక్ కాసేపు నిలబడి చూస్తూ తల తిప్పి ఒక స్మైల్ ఇస్తాడు. అతను వెనక్కి వెళ్ళబోతుండగానే ఇషిక కాస్త కదులుతుంది. పెన్ చేతి నుంచి కింద పడిపోతుంది. అశోక్ దాన్ని తీస్తూ టేబుల్ మీద పెడతాడు. కదలడంతో ఇషిక చున్నీ కిందకు పడి తను ఊపిరి తీసుకోవడం వల్ల ఎదభాగం పైనుంచి క్లియర్గా కనిపిస్తుంది. అశోక్ ఒక్కసారిగా ఓ గాడ్ అనుకుంటూ తన దగ్గర ఉన్న బుక్స్ని